భారత్, పాకిస్తాన్ల టారిఫ్ల హెచ్చరిక బాగా పనిచేసింది. 2 దేశాల మధ్య ఘర్షణలో 10 యుద్ధ విమానాలు నేలకూలాయి అంటూ ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు. గతేడాది భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే చొరవ తీసుకొని ఆపేశానని ప్రకటించారు. ఒకవేళ తాను స్పందించకపోయి ఉంటే అణుయుద్ధంగా మారేదంటూ కూడా ఆయన ప్రకటించేస్తున్నారు. అయితే మంగళవారం ఒక పత్రికా ఇంటర్వ్యూలో ఇచ్చిన దాంతో తాను రెండోసారి అధికారంలోనికి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను ఆపేశానని, ఇందులో 6 యుద్ధాలు టారిఫ్ల భయంతోనే దిగొచ్చాయని, మాట వినకపోతే ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు విధిస్తానని భయపెట్టడంతో దిగొచ్చారని చెప్తున్నారు ఆయన. అయితే యుద్ధాల కారణంగా సామాన్య ప్రజలు మరణించడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదు అని చెప్పుకుంటున్నారు. అయితే భారత్, పాకిస్తాన్ల మధ్య 10 యుద్ధ విమానాలు నేలకూలాయి. అవి ఏ దేశానికి చెందినవి అన్నటువంటిది మాత్రం ఆయన చెప్పలేదు. మరి యుద్ధాన్ని ఆపడం ద్వారా కనీసం 1 కోటి మంది ప్రజల ప్రాణాలను రక్షించానని అప్పట్లో ప్రధానమంత్రి, పాకిస్తాన్ ప్రధాని చెప్పినట్లు కూడా గుర్తు చేశారు ఆయన. మరి ఈ అణుయుద్ధం నేను కలుగు చేసుకోకపోతే తప్పనిసరిగా జరిగి ఉండేదని, టారిఫ్ల హెచ్చరిక బాగా పనిచేసిందని, భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానంటూ ట్రంప్ ఇది 80వసారి ప్రకటించడం గమనార్హం. అయితే పాకిస్తాన్పై దాడులు నిలిపివేయడం వెనుక ట్రంప్ ప్రమేయం ఏమాత్రము లేదని భారత ప్రభుత్వం అయితే కొట్టిపడేసింది. మరి కాల్పుల విరమణ పాటించాలని పాకిస్తాన్ ప్రభుత్వం పదే పదే వేడుకోవడం వల్లనే మానవతా దృక్పథంతో తాము వెనక్కి తగ్గామని పలుమార్లు ప్రకటించింది కూడా. మరి ఇందులో మూడో వ్యక్తి జోక్యం లేదని కూడా తేల్చి చెప్పేసింది. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యము గతేడాది మే నెలలో పాకిస్తాన్ పైన, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన భీకర దాడులు చేసినటువంటి సంగతి తెలిసిందే కదా. కానీ ఈ ట్రంప్ ఇట్లాంటి ప్రకటన చేసినటువంటిది. నమస్తే.